మానసిక ఒత్తిడి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. నువ్వు విపరీతంగా ఆలోచించి నువ్వేం చేయలేవు. అన్యుడంటే వాడికి రక్షణ లేదు, నిరీక్షణ లేదు, రక్షకుడు తెలియదు. కానీ నీకు జీవం గల యేసయ్య ఉన్నాడు గనక నువ్వు అంతసేటు షుగర్ పెంచుకొని, బీపీ పెంచుకొని, నరాలు పగలు కొట్టుకునేంత ఆలోచన చేయాల్సిన అవసరం. పిల్లలు కూడా మీరు చెప్పాలి. పిల్లలు కొంచెం ఆట ఆడుకోవటానికి వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. ప్రతి ఒక్కడికి ఒక సెల్ ఇస్తున్నారు. వాడు కూర్చొని అక్కడ ఆడుతున్నాడు ఆట. దానివల్ల వాళ్ళలో క్రియేటివిటీ, సృజనాత్మకత పోతుంది. శారీరక వ్యాయామం తక్కువైపోవటం వల్ల వాడు ఊరకనే అలసిపోతాడు. చిన్న వయసులోనే రోగాల బారిన పడతాడు. మన చిన్నప్పుడు ఎలా ఉంది? మనం ఆడుకోవటానికి చాలా వరకు మనకు అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అన్ని పిల్లలు ఆడుకోవటాలన్నింటినీ కంట్రోల్ చేస్తూ ఉన్నారు. లేదు, కొంచెం వాళ్ళని ఆట ఆడనివ్వండి. పిల్లలు కదా, కొంచెం యాక్టివ్గా ఉండాలి, అది అవసరం. అటు మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు కొంచెం ఉన్నంతలో బ్యాలెన్స్గా హెల్త్ని కాపాడుకోండి. రైట్? అన్నిటికంటే ముఖ్యంగా కీలకంగా చెప్తా, మానసిక ఒత్తిడి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. నువ్వు విపరీతంగా ఆలోచించి నువ్వేం చేయలేవు. అన్యుడంటే వాడికి రక్షణ లేదు, నిరీక్షణ లేదు, రక్షకుడు తెలియదు. కానీ నీకు జీవం గల యేసయ్య ఉన్నాడు గనక నువ్వు అంతసేటు షుగర్ పెంచుకొని, బీపీ పెంచుకొని, నరాలు పగలు కొట్టుకునేంత ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచావా? అట్లయితే ఆయన ఉన్నాడు. నీ స్థాయి వరకు ఆలోచించు నాన్న, వద్దంటల్లా నేను. నీ స్థాయి వరకు నువ్వు వివేచించు, వద్దంటల్లా. కానీ మించిందనుకో, హెవీ లోడ్ అయిందనుకో, ఇబ్బంది పడతావు. వద్దు. ఆ దేవుడికి అప్పచెప్పాయి. నా దేవుడు ఉన్నాడు, నా ప్రభు, నన్ను పిలిచినవాడు, నాకై ప్రాణం పెట్టినవాడు, నా రక్షకుడు ఉన్నాడు, నాకు భయం లేదు, నా తండ్రి ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఆయనకి అప్పచెప్తా. ఏదో ఒక అద్భుతం ఆఖరి నిమిషంలోనైనా చేసి నన్ను నిలబెడతాడు. నా దేవుడు స్తోత్రం అనుకో, నిద్రపో. ప్రశాంతంగా ఉండు. ఓకేనా? ఎప్పటి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఇప్పుడే చావద్దు. మీకు మాటతో చెబితే అర్థం కాదని పాటతో కూడా చెప్పాను దేవుని ఆత్మ ప్రేరణలో. రేపటి తలపుతో నేడే కలతతో కృంగుట ఎందుకు కలవరముందకు. ఇద్దరు ఆడపిల్లలు అన్నయ్య నాకు. ఎంత వయసు నాయన్న? ఒక అమ్మాయికి 1.5 సంవత్సరం అన్నయ్య, ఒక అమ్మాయికి 3 ఏళ్ళు అన్నయ్య. ఎందుకు ఆలోచిస్తున్నా? ఆడపిల్లలంటే మరి వాళ్ళ కట్నాలు, పెళ్ళి. నేనేం చెప్పాలా ఆ మనిషికి? ఓ తిక్కలమ్మే, నీకు పుట్టింది ఇప్పుడు, వాళ్ళు పెరిగి పెద్ద అయ్యేటప్పటికి ఈ భూప్రపంచం ఉంటుందో ఊడిదో తెలియదు, నువ్వు ఉంటావు ఊడతావో తెలియదు, ఎవడు ఉంటాడో ఊడతాడో తెలియదు. నీ కడుపున లేచిన వాడు దేవుడమ్మా పిచ్చమ్మే. నీ కడుపున ఆడపిల్లల్ని పుట్టించిన దేవుడు వాళ్ళకి భవిష్యత్తు కూడా డిజైన్ చేసే పెడతాడమ్మా. అవన్నీ ఎప్పుడమ్మా? ఆ సంవత్సరం ధరది ఎంతకాలం? మళ్ళీ 18 ఏళ్ల వయసుకు రావాలి అంటే ఇంకెన్ని? 16.5 సంవత్సరం ఇంచుమించు ఉంది. 16 సంవత్సరాల అవతలి మ్యాటర్ని ఇప్పుడే ఆలోచించు. నా జుట్టు ఇంత ఉండేది అన్నయ్య, ఇంత అయిపోయిందండి, అదే మెయింటైన్ చేయమ్మా. ఇది కూడా పోయి బోడిగుండు అయిద్దమ్మా. దేవుని మహాకృప మీ అందరి ఎడల సమృద్ధిగా ఉంది. ఎంత కృప అంటే ఒక క్షణం కూడా నిన్ను గురించి మర్చిపోయిన చరిత్ర లేదు ఆయనకి. ఒక క్షణం కూడా. అర్థమైందా? ఎప్పుడు నువ్వు ఆయన జ్ఞాపకాల్లో ఉన్నావు. నువ్వున్నావు అంటే నీ ఇల్లు ఉంది, నీ పిల్లలు ఉన్నారు, నీ యావత్ కుటుంబం ఉంది, నీ పరిస్థితులు ఉన్నాయి, నీ అప్పులు ఉన్నాయి, నీ రోగం ఉంది, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి కలత ఉంది ఆయన దృష్టిలో. ఇది నువ్వు నమ్ముతున్నావా? ఇది నువ్వు నమ్ముతున్నావా? అయితే నిర్భయంగా ఉండు, నిబ్బరంగా ఉండు. ఓకేనా? రెండోది ఎలా ఉండాలి? సంతోషంగా ఉండు. ఎట్లా ఉండాలి? ఏడుపు కొట్టు ముఖం వేసుకొని ఉండవా? అది దేవుడిని ఎరగని వాళ్ళ పరిస్థితి. దేవుడిని ఎరిగిన మనకి సంతోషం, సంతోషం, సంతోషం. బాధలున్న సంతోషం, సమస్యలున్న సంతోషం, వ్యాధి బాధలు, శోధనలు, కలతలు, కష్టాలు, కన్నీళ్ళు, అప్పులు, తిప్పలు, నొప్పులు ఎన్నున్నా ఆయన ఎరుక లేకుండా ఏవి రాలేదు. వచ్చినవన్నీ మేలే తెస్తాయి, మేలే చేస్తాయి, అన్నీ మేలే అప్పచెప్పి వెళ్ళిపోతాయి. అంతే. నా
నమ్మిన వాళ్ళు మనస్ఫూర్తిగా ఒక్క స్తోత్రం చెప్పండి ప్రభువుకి. అది నేనేదో మిమ్మల్ని కాసేపు ఏదో ఓదార్చడానికి ఏదో కన్నీళ్ళు చూడడానికి చెప్పట్లా, కాసేపటికి కాదు, భూమి మీద నువ్వు ఉన్నంత వరకు ఇలాగే నువ్వు కొనసాగాలి దేవునిలో. నాకు తెలిసి 18 ఏళ్ళు అంటే దాదాపు చాలా ఆసుపత్రులు తిరిగి ఉండొచ్చు ఆమె. అప్పటి కాలంలో ఉన్న వైద్యులను చాలామందిని దర్శించి ఉండొచ్చు. రక్తస్రావము కలిగినటువంటి సమస్య 12 ఏళ్ళు అయితే ఈమె నడిము వంగినటువంటి జబ్బు 18 ఏళ్ళు. అక్కడ అది ఆ రక్తస్రావం జబ్బుతో ఆ స్త్రీ కనపడినప్పుడు ఆ జబ్బు దయ్యం వల్ల వచ్చిందని చెప్పాల. కానీ ఇక్కడ మాత్రం ఇది దయ్యం వల్ల కలిగిన జబ్బు. ఈ భేదం అనేది యేసయ్యకి తెలుసు. ఏది శరీరంలో కలిగినటువంటి సమస్య, ఏది దురాత్మ వల్ల కలిగిన సమస్య. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిన కుమారి, సమాధానం గలదానం వైపోమ్మ అన్నాడు ఆమెను ముట్టి. ఆమె ముట్టింది, స్వస్థత వచ్చింది అనుకోండి. ఈమెతో 18 ఏళ్ళు దయ్యము చేత పీడించబడి నడుము వంగిపోయింది. అందరూ చూశారు, రోగం అనుకున్నారు, కానీ యేసయ్య చూశాడు, దయ్యం కనపడింది. ఏ దయ్యమా, నా కుమార్తెను 18 ఏళ్ళు కాబట్టి పీడిస్తున్నావు, వదిలో. ఆమెను ఎదుటికి పిలిచాడు, ఆమెకు పట్టిన దయ్యాన్ని గద్దించాడు. ఆ క్షణాన్ని అప్పటిదాకా ఇలా బెండై ఉన్న మనిషి టక్కుమని లేచి నిలబడింది. నిటారుగా లేచి నిలబడి ఆరోగ్యవంతురాలు అయిపోయింది. ఆమె బాగుపడింది. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, మీరు ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ముందు ఆరోగ్య సూత్రాలు అయిపోయినాయి కదా, ఏ సమస్య వచ్చినప్పుడైనా అది దయ్యం వల్ల వచ్చిందా లేదా హెల్త్ ఇష్యూ అనేది మీరు శరీర సంబంధంగా వచ్చిందా దురాత్మ వల్ల వచ్చిందా అనేది వివేచించడం అనేది ఫస్ట్ మీరు చేయండి. మీ బాడీలో అయినా, మీ దగ్గరికి వచ్చిన వాళ్ళ విషయంలో అయినా, మీ ఇరుగు పొరుగుల వాళ్ళ విషయంలో అయినా. లేకపోతే కొంతమంది మూఢత్వంతో బిడ్డల ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అందుకని చెప్తున్నాను నేను. ఇక రెండో విషయం ఏంటంటే, యేసు ప్రభు చేసిన స్వస్థతలు. ఇది ఒక అంశంగా రాసుకోవచ్చు. యేసు ప్రభువు చేసిన స్వస్థతలు అన్నీ కూడా భౌతికమైనవిగా మనకు కనబడుతున్నాయి, కానీ అందులో ఆధ్యాత్మిక పాఠాలు ఉన్నాయి, ఆత్మీయ పాఠాలు ఉన్నాయి. ఉదాహరణకి, చచ్చిన వాడిని తిరిగి లేపాడు. దీనికి ఆధ్యాత్మిక పాఠం ఏంటంటే, భౌతికంగా కొంతమంది చచ్చిపోతే ఆధ్యాత్మికంగా చాలామంది చచ్చిపోయి ఉన్నారు. పెద్దోళ్ళు తిడతారు, కోపం వచ్చిన ఒరే సచ్చినోడా అంటారు. వాడు బతికే ఉన్నాడు, చెప్పిన మాట ఇల్లా. ఒరే సచ్చినోడా ఎక్కడ తెచ్చావు అంటారు. సచ్చినోడు ఎక్కడ తెచ్చేదేంది? నీ ముందే ఉన్నాడు కదా, మీ ఇంట్లోనే ఉన్నాడు కదా. అంటే సచ్చినోడా అంటే ఏం చచ్చినోడు? ఆధ్యాత్మికంగా చచ్చినోడు, మనస్సాక్షి చచ్చినోడు, చెప్పిన మాట వినకుండా వాడిష్టం వచ్చినట్టు ప్రవర్తించేవాడు. అలాంటి కొడుకు తల్లికి కనపడితే ఒరే సచ్చినోడా అంటది. సచ్చినోడా అంటే ఆడు శవమని కాదు, ఆడి మనస్సాక్షి చచ్చింది. తల్లి చెప్పిన మాట వాడు వినట్లేదు. అర్థమైంది? విధేయత చచ్చింది, లోబడటం అనేది చచ్చింది, నేర్చుకోవటం అనేది చచ్చింది, సాత్వికం అనేది చచ్చింది. అందుకని ఈ పదాలన్నీ పెట్టలేక ఒకటే పదవరే సచ్చినోడా అంటే, ఈ సచ్చినోడా అన్న దానిలో చాలా ఉంటాయి అన్నమాట. ఇలాగ ఆధ్యాత్మికంగా మనస్సాక్షి విషయంలో చచ్చిన వాళ్ళు, నీతి, ప్రేమ, పరిశుద్ధత విషయాల్లో చచ్చినోళ్ళు, యథార్థత విషయంలో చచ్చినోళ్ళు, మంచి మనస్సాక్షి విషయంలో చచ్చినోళ్ళు, ఆత్మీయంగా టోటల్గా ఆత్మ సంబంధంగా చచ్చిపోయి కేవలం మృగాల్లాగా శరీరం కోసమే బతుకుతున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా చచ్చిన వాళ్ళతో సమానం. యేసు ప్రభు చచ్చిన వాళ్ళని రియల్గా లేపాడు. ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా చచ్చిన వాళ్ళని కూడా ఆయన స్వస్థపరిచాడు. ఆయనే స్వస్థపరచాలి, ఆయనే బతికించాలి, ఆయనే బాగు చేయాలి. అయితే కష్టం. మనందరం ఒకప్పుడు చచ్చిన వారమై ఉన్నాం. ఎఫ్ఎస్సి పత్రిక, ఒకసారి బైబిల్ ఉంటే తీయండి. ఎఫ్ఎస్సి పత్రిక అది చదువునానా, 2:1 చదువునానా. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా
ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎంత క్లియర్గా ఉందో చూడండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఏమర్థమైంది దానిలో మీకు? ఏమండి ఏమర్థమైందండి? ఒకప్పుడు క్రీస్తుకు మనం దగ్గర కాకముందు, క్రీస్తుని ఎరగకముందు మనం చచ్చిన స్థితిలో ఉన్నాము, అపరాధముల చేత పాపముల చేత. అయితే యేసయ్య మనకు పరిచయం అయిన తర్వాత ఆయన రక్తాన్ని మనం ఆశ్రయించి దోషములన్నీ కడుక్కున్నప్పుడు యేసు రక్తము అన్నిటినీ కడిగింది, మన మనస్సాక్షిని కూడా కడిగింది. ఏ నరుని రక్తమైనా మన సాక్షిని శుద్ధి చేసేనా? ఏ నరుని రక్తమైనా మన బుద్ధిని మార్చగలిగేనా? ఏ నరుని రక్తమైనా మన సాక్షిని శుద్ధి చేసేనా? మన సాక్షికే శుద్ధి, మన బ్రతుకులో బుద్ధి. మన సాక్షికే శుద్ధి, మన బ్రతుకులో బుద్ధి కలిగించు రక్తము నా యేసు రక్తము, కలిగించు రక్తము నా యేసు రక్తము. యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము. ప్రైజ్ ది లార్డ్. చచ్చిన స్థితిలో ఉన్న మనుషుల్ని రియల్గా బ్రతికించినట్టే ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలో ఉన్న నరజాతిని ఆధ్యాత్మికంగా కూడా బ్రతికించాల్సింది యేసే. ఆయన స్పర్శ తగిలితేనే ఈ ఆధ్యాత్మికంగా చచ్చినోడు కూడా బతికేది. జక్కయ్యను దర్శించాడంటే అప్పటికి చచ్చిన స్థితిలో ఉన్న జక్కయ్య ఒక్కసారిగా సజీవుడై సమాజానికి మేలుకరమైన వ్యక్తిగా మారిపోయాడు. అంతెందుకు, ఇక్కడ కూర్చున్న మనందరం కూడా ఆయన స్పర్శ తగలకు ముందు చచ్చిన వాళ్ళమే. ఎప్పుడైతే నాయన స్పర్శ టచ్ అయిందో మనకి, ఇక తిరిగి మనలో జీవం ప్రారంభమైంది, తిరిగి బ్రతికాం. మనం బ్రతికాం. ఎవరు బ్రతికించాలి మనల్ని? యేసయ్యే బ్రతికించాలి. భౌతికమైన స్వస్థతలన్నీ మనం చదివినప్పుడు అందులో ప్రతి దానిలో కూడా ఆధ్యాత్మిక పాఠం ఉంది. అవన్నీ మళ్ళీ ఆత్మీయంగా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు నీకు తెలియదు, నిన్ను ఏదో శోధిస్తుండొచ్చు, అది నీ వెంటే ఉంటుండొచ్చు. ఆఖరికి నువ్వు మందిరంలోకి వస్తే మందిరంలో కూడా వస్తుండొచ్చు. దాన్ని పట్టుకున్నవాడు ప్రభు, దాన్ని తరిమి కొట్టినవాడు ప్రభు. దేవుని సముఖంలోనికి రాదనేం కాదు, కానీ ఓడిపోయిద్ది వచ్చి. అది జరిగేది. వచ్చిద్ది, ఆయన జోక్యం చేసుకున్నప్పుడు తరమబడిద్ది. అర్థమైందా? ఆయన జోక్యం చేసుకున్నప్పుడు తరమబడిద్ది, ఆయన జోక్యం చేసుకున్నప్పుడు ఓడిపోయిద్ది. ఆయన సెలవిస్తేనే ఎవరి మీదైనా జయం పొందిద్ది. నేను వెళ్ళి అహాబు ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందును అని ప్రభువుతో చెబితే ఆయన ఏమన్నాడు? ఓకే వెళ్ళు, నువ్వు వెళ్ళి ఈ కార్యము చేసి జయమొందుదువు అన్నాడు. దయ్యానికి జయం రావాలన్నా దేవుడు ఇవ్వాల్సిందే. చూడు, దెయ్యాలకే జయం దేవుడు అయితే మనకి మరి ఎంత ఇంపార్టెంట్ చూడండి. దేవుడు అంటే దయ్యానికి జయం ఇవ్వాలన్నా కూడా దేవుడు ఇవ్వాల్సిందే, లేదు దానికి కూడా జయం లేదు. ఆ మాట రౌండ్ కొట్టాలి బ్రదర్. ధ్యానం ఉంది అక్కడ. నీవు నెట్టేసి ఈ నిరాశ ఎంత ప్రమాదకారి అంటే, ఇక మనంతటా మనం చావటానికి అదే ఆధారం అన్నట్టు అయిపోయింది. నిరాశ ఇంకా లేదురా బాబు, నీకు ఇంకా ఏ నిరీక్షణ లేదు, ఏ అవకాశం లేదు, నువ్వు బాగుపడే ఛాన్సే లేదు, సావో, కాసేపు కళ్ళు మూసుకు అయిపోయింది బా. నిన్నెవరు అర్థం చేసుకోరు, నీకెవరు సాయం చేయరు, నిన్నెవరు నిజంగా ప్రేమించరు, నీ వేదన అర్థం చేసుకునే మనుషులే లేరు. అందరూ నిన్ను మోసం చేశారు, అందరూ నిన్ను స్వార్థానికి వాడేశారు, నేను అడ్డం పెట్టుకుని అందరూ పైకి ఎక్కేశారు, నేనేం అధపాతాళాన్ని తొక్కేశారు. లేదు ఇక నువ్వు వాళ్ళని మోసపోయావు, వీళ్ళని మోసపోయావు,
ఇంకా బాగుపడతావన్న నిరీక్షణ లేదు, ఇంకా మళ్ళీ లైఫ్ ఉందన్న ఆశ లేదు. ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఎలా నువ్వు తిప్పుకోగలవు, ఈ అప్పుల్లోంచి ఎలా బయటపడగలవు, ఈ సమస్యల్లోంచి, ఈ వ్యాధిలోంచి, ఈ బాధలోంచి, ఈ కష్టాల్లోంచి, ఈ కన్నీళ్ళలోంచి నువ్వు ఎట్లా బయటపడతావు, నీ కుటుంబం ఎట్లా బయటపడి లేదు. ఇంకేందమ్మా నీకు అయ్యేది మేలు అయిపోతే, లైఫ్ అయిపోతే, జీవితం అయిపోతే ఇంకేందమ్మా నువ్వు బాగుపడేది, ఇంకేందమ్మా నువ్వు బయటపడేది, ఇంకేందమ్మా వాడు మారేది, ఇటు చేసేది, ఇంకెక్కడమ్మా లేదా, అది జరగదు, వేస్ట్, చచ్చిపో. నీ పరిస్థితులు మారవు, నిన్నెవరు అర్థం చేసుకోరు, నిన్నెవరు ప్రేమించరు, నిన్నెవరు ఆదుకోరు. అందరూ ఉన్నారు, అన్నీ చేసుకుంటారు, కానీ నిన్ను పట్టించుకునేవాడు ఎవడు లేడు. ఎందుకు ఈ బతుకు, చచ్చిపో చచ్చిపో చచ్చిపో. నిరాశ. ఎంత డేంజర్ అండి. కావాలంటే ఎంక్వైరీ చేసి చూసుకోండి, మీరు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఏ కారణం నుంచి చేసుకున్నారు. ఆశ లేదిక. దానికి నేను బైబిల్ గ్రంథంలో చూసిన పేరు నిలుకనీయని అగాధపు దొంగ ఊబి, ఈ నిరాశ. కానీ క్రీస్తు యేసునందున్న వారికి శుభవార్త. మనుషులు నిన్ను అర్థం చేసుకోకపోయినా, లోకం నిన్ను పట్టించుకోకపోయినా, నిన్ను ప్రేమించేవాడు ఎవడ లేకపోయినా, పలకరించే దిక్కు లేకపోయినా, బయటపడే దారి లేకపోయినా, తరచుగా పడుతూ లెగుస్తూ పాపంలో నెట్టబడుతూ ఉన్నా, గుర్తుపెట్టుకో, నీకు నిరీక్షణ ఉంది, నీకు విడుదల ఉంది, నీకు అవకాశం ఉంది. అది ఆయన రెక్కలలోనే ఉంది, ఆయన పాదాల దగ్గరే ఉంది. సత్యదానికి చేసే సాహసం ఏదో ఆయన పాదాల దగ్గరికి పోవటానికి చేయి, ఆయన పాదాలే పట్టుకో. ఈ జీవితకాలం నిన్ను ఒక కొలిక్కి తేడా, ఈ జీవితకాలం నిన్ను విడిపించడా, ఈ జీవితకాలం నీకు సమస్య పరిష్కారం ఇవ్వడా, అట్లయితే నేరం అయింది, ఇది నీది కాదు. ఎందుకంటే నువ్వు ఆయన ఆశ్రయించావు, నన్ను ఆశ్రయించి నీకు ఉత్తరం ఇస్తాను అన్నాడు, నువ్వు ఆశ్రయించావు, ఇవ్వాల, కేసు అయిందే, నీది కాదు. ఆయన ఫైనల్ చేసేంత వరకు ఆయన దగ్గరే తెలుసుకోను. ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? కేసు ఎవరిదైద్ది, అది నాకెందుకు, నువ్వు చెప్పావుగా, నువ్వు చేయాల్సిందే. నువ్వు ఎన్ని సంవత్సరాలు చేస్తావు చేయి, నాకు తెలియదు. నేను నీ దగ్గర కూర్చున్నా, నీ కాళ్ళ దగ్గరే కూర్చున్నా, నాకొద్దు. నీ పాదాల దగ్గరే కూర్చు, ఎన్ని సంవత్సరాలు చేస్తావు చేయి, నాకొద్దు. ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో, నేను ఎలా విడిపించాలో, ఏ స్థితికి నేను తీసుకొని రావాలో నిరీక్షణ ఉంది నాన్న. నీకు విశ్వాసం ఉంటే, నీ హృదయంలో ఆయన ఎడల విశ్వాసం ఉంటే, బిడ్డ నీకు నిరీక్షణ ఉందమ్మా, నీకు నిరీక్షణ ఉందమ్మా. నాయన ఉంది, నిరీక్షణ ఉంది. నువ్వు ఎలాంటి ఊబిలో ఉన్నా, ఎలాంటి పొజిషన్లో ఉన్నా, ఎలాంటి కండిషన్లో ఉన్నా, ఎలాంటి చట్రంలో బిగుసుకుపోయి ఉన్నా, అందులోంచి నువ్వు బయటకు వస్తావన్న నిరీక్షణ బోలెడంత ఉంది. అది మనకు చూపిస్తుంది ఈ తల్లి. 18 ఏళ్ళండి, 18 ఏళ్ళండి, వదలలేదండి దేవుని పాదాలు, వదలలేదండి దేవుని పాదాలు. ఎవరికి ఉంటుందండి అంత నిరీక్షణ? ఒక 4 నెలలు, 3 నెలలు, 5 నెలలు, 10 నెలలు, సంవత్సరం. ఆ తర్వాత ఏం దేవుడోలే, ఆయన కూడా ఏం చేయలా, అప్పటి నుంచి ఇప్పటిదాకా నా బతుకు అంతే, తెల్లారుతుంది అని సర్దుకోలా, దేవుని సన్నిధికి దూరంగాలా, దేవుని ఆశ్రయించడం మానుకోవాలా, దేవుని మీద భారం మోపటం, దేవుడు ఏనాటికైనా నాకు కార్యం చేస్తాడన్న నిరీక్షణ, విశ్వాసం వదిలిపెట్టల. ఎంత మొండిదో చూడండి. నాకు అనిపించింది, అసలు దెయ్యం ఏమకు పట్టిందా, ఏమ దెయ్యానికి పట్టిందో నాకు అర్థం కాల. ఇందులో మొండి కేసు ఎవరు మీరు చెప్పండి? 18 ఏళ్ళుగా ఆ దయ్యం ఏమని వదలకపోతే, 18 ఏళ్ళుగా ఆ దయ్యం ఏమైనా వదలకపోతే ఏమేం చేసిందో తెలుసా? 18 ఏళ్ళుగా దయ్యాన్ని కూడా కూటానికి తెచ్చింది. ఎంత దారుణమైన విషయం అండి ఇది. 18 ఏళ్ళు దయ్యాన్ని కూడా కూటంలో కూర్చోబెట్టింది. మరి ఏమో కోసం వచ్చిన అది కూడా కూర్చోవాలిగా, ప్రసంగం అంతా అది కూడా వినాలిగా. ఏడ్చుకొచ్చింది అట్నే. ఇప్పుడు ఏం బలహీనరాల బలవంతురాలా? 18 ఏళ్ళు దయ్యాన్ని కూర్చోబెట్టింది కూటంలో.
నీ వల్ల ఇద్దా? నిరాశ ఊబి దిగిరాంది, నీపై ఆశ నన్ను నిలిపింది. నీవే చేరకుంటే, నన్ను చేరదీయకుంటే, కన్నీళ్లలో నేనుంటాను, కలలా ముగిసిపోతాను. యేసు నీ కోసం వెదికే నా ప్రాణం. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ. నాయనా నిన్ను అన్ని సంవత్సరాలు కూడా ఎదురు చూడమంటల్లా. ఎందుకంటే ఆమె పట్టు వేరులే, అబ్రహాం పట్టు వేరు, అందుకే విశ్వాసులకు తండ్రి. ఏమో పట్టు వేరు, అందుకే బైబిల్ చరిత్రలోకి ఎక్కింది స్టోరీ. నీకు అంత పట్టుందో లేదో నాకైతే తెలియదు. ఉంటే గట్టోడివే, గట్టిదానివే. లేకపోయినా నీకున్న పట్టు ఎంతో తెలుసు కాబట్టి, శత్రువు పట్టు నుంచి నిన్ను విడిపించే పట్టు ఆయన పడతాడు. ధైర్యంగా ఉండు. ఎంత కోపం వచ్చిందంటే ఏసైకి ఆ దయ్యాన్ని చూసి, నువ్వు 18 ఏళ్ళుగా నా బిడ్డని పీడిస్తావే నువ్వు పో అన్నాడు. ఒక్కటే ఆయనకి ఎదురు పడింది సుదీర్ఘ నిరీక్షణ. అసలు లెగిస్తుంది అన్న నమ్మకం ఊరోళ్ళకి లేదు, సమాజ మందిరం వాళ్ళకి లేదు, ఫైనల్గా చెప్పండి ఆమెకూడదు. కానీ దేవుని పాదాల దగ్గరికే పోదాం. ఏ నాటికైనా ఆయన కనికరించకపోతాడా? సరే, కనికరించకపోయినా పర్వాలా, నాకైతే ఆయన సన్నిధే కావాలి. నేను ఈ రోగిగా ఉండైనా సరే, ఈ పేషెంట్గా ఉండైనా సరే, ఈ రుగ్మతలో ఉండైనా సరే, ఈ జబ్బుతో ఉండైనా సరే, నేను ఆయన పాదాలే పట్టుకుంటా. ఇప్పుడు ఇలాంటి కండిషన్లో ఉండి కూడా నేను ఆయన పాదాలు పట్టుకుంటున్నప్పుడు నా విశ్వాస్యత, నా నమ్మకత్వం నా తండ్రికి తెలిసిద్దిగా. సరే, బాగు చేస్తే చేశాడు, చెయ్యిపోయినా నీ విశ్వాసం గొప్పదనైనా నా తండ్రి అంటాడుగా. నేను నీకు హెల్ప్ చేయకపోయినా సరే, నా కుమారి మొండిగా నన్ను వెంబడించావమ్మా, నేను నీకు హెల్ప్ చేయకపోయినా నా కుమారుడా మొండిగా వెంబడించావు, భేష్ అంటాడుగా. సరే, ఆయన నా ఎడల నమ్మకంగా హెల్ప్ చేయకపోయినా నేనైతే ఆయన ఎడల విశ్వాస్యత విడిచిపెట్టను. నేనైతే విశ్వాసం గలదానిగానే ఉంటాను, విశ్వాసం గలవాడిగానే ఉంటాను. ఇది ఎలాంటిదో తెలుసా? ఒక రకంగా చెప్పాలంటే, నమ్మకంగా నేనైతే నీ దగ్గరకు వస్తానా, నువ్వు చేసి నీ నమ్మకత్వం ప్రూవ్ చేసుకుంటావో చేయకుండా నన్ను పరీక్షిస్తావు, నీ ఇష్టం. నేనైతే గెలవాలనుకుంటాను, ఆ తర్వాత నీ కృప. అంటే నువ్వు చేసినా చేయకపోయినా నా విశ్వాస్యతను, నా నమ్మకత్వాన్ని నీ ఎదుట నేను నిలుపుకోవాలనుకుంటున్నా ప్రభువా అని మనం ఆయన ముందుకు పోతా ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? కేసు అడ్డుపడిద్ది. ఎటుపడిద్ది? ప్రభువా, నువ్వు హెల్ప్ చేయకపోయినా మనిషి పదే పదే నీ దగ్గరకు వస్తున్నప్పుడు, మరి ఇప్పుడు ఉత్తరవాదివి నువ్వేగా ప్రభువా. దూతలారా, మీకు అర్థమైంది ఆ సంగతి? ఏం చేసింది తెలుసా? ఇప్పుడు కేసు నా మీద వేసింది, ఇప్పుడు నన్ను కార్నర్ చేస్తుంది. తప్పదు, చేయాల్సిందే. ఈమె కాదు, 38 సంవత్సరాలు జబ్బుతో ఉన్నాడు పరిస్థితి కూడా అంతే. వయమ్ము, వాడి నిరీక్షణ ఇంకా గ్రేట్. అబ్బో, అది మామూలు విషయం కాదు. ఇక్కడ 2-3 ఏళ్ళకే గందరగోళం అయిపోతున్నారు. అన్న చచ్చిపోవాలనిపిస్తుంది, అన్న బతకాలనిపించట్లేదు. మరి 18, ఆడే 38, ఈ డబుల్ వాడు ఇంకా. అయినా సరే వాళ్ళు చూడండి, నిరాశ రాలా, ఆశ జావలా, ఆశ జావలా. నిరాశ ఊబి దిగిరాంది నీపై. అది అర్థమైతే చాలు, ఇక బోల్డ్ అంత బరువు దిగిపోయి హాయిగా ఇంటికి పోతావు. ఇప్పుడు దేవునికి స్తోత్రం.